జై బాబారండి. జయ బాబా రజనీ గారు, జయ మేఘ. జై బాబా సులోచన, బాలరాజ్ గారు. జై బాబా అందరికి జై మెహర్ బాబా. జ్యోతి శుభతి గారు ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు ఏ స్కైప్ ఇప్పుడు ఏ స్కైప్ అమ్మా, ఇప్పుడు ఏ స్కైప్ అమ్మా? మెహర్ ప్రభు మదర్ గాథలు. మా మధుర కాదమ్మా. నా పేరు రజని, మీ అంకుల్ పేరు గజని. అదే 11:30 స్టార్ట్ అయ్యేదండి రజనీ అబ్బా గారు. బాబా ఆంటీ ఏం చెప్పారు ఆంటీ? కొటేషన్ బాగా వచ్చింది. మరి అదే ప్రతిసారి అడుగుతారు సులోచన, ఏ స్కైప్, టీమ్సా, జూమా? నేను పాడాలా? అడిగేది అంకుల్ అడిగేది పక్కకు పెట్టేసి మీరు చెప్పిన కొటేషన్ సూపర్ వచ్చింది. అలాగుంటది. అయినా అంకుల్ వినంగానే మా ఇద్దరన్నలు గుర్తొస్తారు ఆంటీ. వెంకట చిన్న ఆయన పేరు వెంకటరాముడు, పెద్ద అన్న పేరు సత్యనారాయణ. ఇద్దరు అంకుల్ పేర్లోనే వచ్చేసినాయి. ఓకే. ఒక్క నిమిషం. వైదేహి గారు జై బాబా. జై బాబా అమ్మ. ఎలా ఉంది మీ అమ్మాయికి? బాగుందా? బాగానే ఉందమ్మా. డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి వచ్చారా? ఇంటికి వచ్చింది. బాగానే ఉంది. జై బాబా అండి. జై బాబా. ఏదో బాబా చక్కగా చేస్తారు, అదొక్కటే. ఆ మూమెంట్ లో మనకి టెన్షన్ వస్తుంది కానండి, అది అదే చాలా అవును. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మేహే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు, బాలరాజు గారు హారతిస్తారు. జై బాబా వైదేహి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మేహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం ఐ విడ్యూస్ ద్వారా.
అంటే ఈ పుస్తకంలో ఏముంటుందంటే, ఒక గురువు యొక్క కార్య విధానాన్ని తెలుపుతున్నారు. అంటే విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, టైమ్ పంక్చువాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ విషయాలు చెబుతూ, వాటి గురించి బాబా ఏమన్నారో అన్న విషయాలు కూడా మనకి సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు ఐవిడ్జూస్ గారు. నిన్నటి రోజు మనం మెహర్జీ కక్కారియా ఎలా బాబా ఫోల్డ్‌లోకొచ్చారో మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. ఐవిడ్జూస్ చెప్తున్నారు. నేను చార్మియా బొంబాయిలో చార్మియాన్ అంటే వాళ్ళ అమ్మాయి. బొంబాయిలో మెహర్జీ ఇంటికి వెళ్ళినప్పుడు హోమాయి మాకు మంచి భోజనం పెట్టింది. అంతకు 2 రోజుల క్రితమే ఆమె కారులో వెడుతుండగా కొందరు దుండగులు కారును ఆపుచేసి డ్రైవర్‌ని బయటికి లాగి ఆమె కళ్ళెదుటే చంపేశారు. ఆ దృశ్యం చూసి ఆమె మనసు వికలమైంది. చాలా భయపడింది. మెహర్జీ దంపతులకు చాలా అర్భకమైన కూతురుంది. తరచూ చాలా బాధపడేదామె అనారోగ్యంతో. ఎప్పటికప్పుడు చనిపోతుందేమో అనుకునేవారు వాళ్ళు. ఎవరు? మెహర్జీ వాళ్ళు. ప్రతిసారి వారు ఆ అమ్మాయిని బాబా దగ్గరికి తీసుకెళ్ళేవారు. లేదా బాబాకు కబురు పంపేవారు. అంటే ఆ సీరియస్‌నెస్ వచ్చినప్పుడల్లా బాబా దగ్గరికి తీసుకెళ్ళడమో, బాబాకి కబురు పంపడమో చేసేవారు. ఆమెకు వెంటనే స్వస్థత కలిగేది. అలా అయిన వెంటనే బాబా ద్వారా ఆమె స్వస్థత కలిగేది. ఆమెను 4 ఏళ్ల పాటు జాగ్రత్తగా చూసుకుంటే నయమవుతుందని మెహర్ బాబా చెప్పారు. ఆ విధంగానే వారు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన అనుగ్రహం వల్ల ఆమె పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక డాక్టరు, పెళ్లి కూడా అయ్యింది అని చెప్తున్నారు జూస్ గారు. ఇక్కడ మళ్ళీ సప్లిమెంటరీలో మెహర్జీ చెప్పిన విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. మెహర్జీ కక్కారియా చెప్తున్నారు, నాకు 2 కూతుళ్ళు. చిన్న కూతురి పేరు మెహర్నాజ్. ఆమె ఈ జన్మలోనే తన మండలిలో ఒకతని కూడా బాబా చెప్పారట. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాబా ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వరండాలో కూర్చునేవారు. దారిని పోయే వాహనాలను చెప్పమనేవారు. ఆమె అదిగో అది ఫోర్ట్ కారు, ఇది బ్యూకు, అది క్యాడిలాకు ఇలా అంటూ కరెక్ట్‌గా చూపించేది. ఆ కార్ల పేర్లు. అన్నీ బాబా అలా ఒళ్ళో కూర్చొని ఎంత అదృష్ట భాగ్యశాలురాలో. అలా వరండాలో బాబా ఒళ్ళో కూర్చుంటే బాబా అటు చూపిస్తూ ఉండేవారట కార్లు ఏంటని. ఆమె కరెక్ట్‌గా చెప్పేట బాబా చాలా ఆనందించేవారు అని చెప్తున్నారు. ఆమె పుట్టుక నుండే తామర వ్యాధి ఉండేది. మేము 1952 సంవత్సరంలో బాబాతో లండన్ వెళ్ళినప్పుడు బాబా నన్ను, డాన్‌కిన్ని ఒక డాక్టర్ దగ్గరికి పంపి మెహర్నాజ్ యొక్క వ్యాధిని గురించి సంప్రదించమని చెప్పారు. ఆయన కొన్ని సాధారణ మందులు వాడమని చెప్పారు. ఆ మందులు వాడమని బాబా కూడా చెప్పారు. ఆ పిల్ల ఒక 10, 12 ఏళ్ళు వచ్చేటప్పటికి బాగవుతుందని కూడా బాబా చెప్పారు. ఇప్పుడు ఆమెకు పూర్తిగా నయమైంది. ఆమె ఇప్పుడు ఒక డాక్టరు. ఇందాక జ్యూస్ చెప్పింది కదా! చాలా అర్భకంగా ఉండేది. బాబా కస్తమాడికి కబురు పంపేవారు కదా! ఆ పాపే ఈ పాప అన్నమాట. అది చెప్తున్నాడు మెహర్జీ కక్కారియా. మండలిలో ఒకరని కూడా చెప్పేసారట. అంటే ఎంత బ్లెస్డ్ సోలో చూడండి. ఈ జన్మలోనే తన మండలిలో ఒకరని చెప్పారట బావ. అలాగే ఆమెకు వ్యాధి నయమైంది. డాక్టర్ చదివింది కూడా అని చెప్తున్నారు మెహర్జీ. మెహర్‌నాథ్ చదువు విషయంలో బాబా ఏమైనా సూచనలిచ్చారా అని అడిగారట మెహర్జీని. అడిగితే అతను చెప్తున్నాడు. బాబా కారణంగానే ఆమె డాక్టర్ కాగలిగింది. చిన్నప్పటి నుంచి చాలా తెలివైంది. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండేది. స్కాలర్‌షిప్ కూడా సంపాదించుకుంది. ఫ్రీ మెడికల్ పరీక్షలో మటుకు మంచి మార్కులు తెచ్చుకోలేదు. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. మిలిటరీ మెడికల్ కాలేజీలో ప్రయత్నించమన్నారు బాబా. అక్కడ మిగతా వారికంటే బాగా పరీక్ష రాసింది. మంచి డాక్టర్ అయింది. అక్కడ సీటు దొరక్కపోతే చదువు మానేసి ఉండేది అన్నారు మెహర్జీ. అంటే ఆ చదువు విషయంలో బాబా ఏమైనా సూచనలిచ్చారా అంటే చెప్తున్నారు. ఆయన ఆయన సహకారం, ఆ బ్లెస్సింగ్స్ వల్లనే డాక్టర్ కాగలిగింది. రాకపోతే చాలా కష్టం. ఎంత మామూలు స్కూల్‌లో స్కాలర్‌షిప్‌లేం సంపాదించినా, ఈ ఫెర్గూసన్ కాలేజీలో మాత్రం సీట్ సంపాదించలేకపోయింది. తర్వాత మిలిటరీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయింది. డాక్టర్ అయింది. మెహర్జీ చెప్పారు. ఈరోజు ఇప్పుడు విషయంలోకొద్దామండి. మళ్ళీ ఆ మెహర్జీ కక్కారి నుంచి మళ్ళీ అసలు సబ్జెక్ట్‌లోకొస్తోంది. డాక్టర్ అబ్దుల్ గని పూనా నగరంలోని సూఫీ బృందానికి నాయకుడు. వారతనికి మున్సిఫ్ అని బిరుదిచ్చారు. మేం మెహరాజాద్ వెళ్ళినప్పుడు బాబా అతనిని కూడా అక్కడికి పిలిపించారు. ఆ విధంగా అతనితో సూఫీజం ద్వారా సంబంధం పడింది. మాకెవరికీ తెలియకుండానే బాబా కొందరు శిష్యులను పశ్చిమ దేశస్థులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి నియమించారు. ఆ విధంగా డాక్టర్ గనితో నాకు, ఘని ద్వారా బాబాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. ఘని మరణం తర్వాత మణిజాతో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదానిని.
అదే విధంగా చార్మియాను, డయానా ఇద్దరూ కూడా మెహ్రాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. వారు మణిజాతో ఈ ఉత్తరాలు జరపడానికి అనుమతించలేదు. డాక్టర్ గని సూఫీజంలో పండితుడు. నాకు చాలా విధాలు సహకరించాడు. అతనికి బాబాతో గల సంబంధం గురించి ఇలా చెప్పాడు గని. అతను బాబాతో డెక్కన్ కాలేజీలో సహ విద్యార్థిగా ఉండేవాడు. తర్వాత వైద్య వృత్తిని అవలంబించాడు. అతను ఆసుపత్రిలో ఉండగా ఒకరోజు బాబా తలుపు తట్టారు. తలుపు తీస్తే ఎదురుగా తెల్లని దుస్తులలో మేర్వాన్ని చూడగానే దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి మేర్వాన్, నువ్వు స్కూల్ నుంచి మంచి తెలివైన విద్యార్థిగా ఉండేవాడు కదా, ఇలా బ్రతుకు తెరువు కోసం తెల్లటి దుస్తులు ధరించి తిరిగే కర్మ ఏం పట్టింది అని ప్రశ్నించాడు గని. గని స్నేహితుడు కదా, ఆ చొరవ కొద్దీ బాబాని అన్నట్టు. అప్పట్లో బాబాని మేర్వాన్ అని పిలిచేవారు కదా. దానికి బాబా చిరునవ్వు నవ్వుతూ, నేను లోపలికి రావచ్చునా అడిగారు బాబా గనిని. లోపల కూర్చున్నాక బాబా గనితో అన్నారు, నేను ఒక ప్రస్తావన తీసుకువచ్చాను. నీవు నాతో ఒక దూర ప్రయాణానికి రాగలవా అడిగారు బాబా గనిని. దానికి డాక్టర్ గని, నేను ఇప్పుడిప్పుడే ఆసుపత్రి ప్రారంభించాను. నేను వైద్యునిగా స్థిరపడదలిచాను. నేను నీతో రాలేను ఖచ్చితంగా చెప్పేశాడు గని. బాబా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ, నీవు నాతో వస్తే నీవు ఏది కోరితే అది ఇస్తాను అన్నారు. ఆయన ఏది ఇవ్వగలడో నాకు తెలియదు కానీ ఆయన చిరునవ్వు, ప్రేమ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసి ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకున్నాను. అందుచేత ఆస్పత్రి పూర్తిగా మూసివేసి బాబాని అనుసరించాను. మళ్ళీ వెనుతిరగలేదు అన్నాడు గని. బాబాని విశ్వసించడానికి ఎంత కాలం పట్టింది అని గనిని అడిగాను నేను. జ్యూస్ చెప్తోంది. అంటే గని పరిచయం ఎలా అయింది? బాబా లెటర్స్ రాయమన్నారు కదా! దానివల్ల ఆయనతో నాకు ఈ ఉత్తరాలు రాసుకోవడం దానివల్ల కనెక్షన్ ఏర్పడింది. అసలు గని ఎలా వచ్చాడు బాబా దాంట్లోకి అంటేట, ఇలా మేర్వాన్ చిన్నప్పుడు స్టూడెంటు సడెన్‌గా ఒకసారి బాబాయ్ అతని దగ్గరికి రావడం, "నువ్వు నాతో వస్తావా?" అంటే రానని చెప్పేసాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడే హాస్పిటల్ స్టార్ట్ చేశాను అని. బాబా యొక్క ఆ ప్రశాంతమైన చిరునవ్వుతో, "నువ్వు నాతో వస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను" అంటే, ఏమిస్తారా? ఇవ్వరా? అది సెకండరీ. కానీ ఆయన ప్రేమలోనూ, ఆ నవ్వులోనూ పడిపోయాను అని చెప్తున్నాడు గని. దానివల్ల నేను క్లోజ్ చేసేసుకున్నాను. హాస్పిటల్ కూడా క్లోజ్ చేసి బాబాని అనుసరించాను. ఇంకా మళ్ళీ వెనక్కి రాలేదు అని చెప్తున్నాడు. అసలు బాబాని విశ్వసించడానికి ఎంత కాలం పట్టింది? అడిగింది జ్యూస్ గనిని. అతను నాకేసి సిగ్గుగా చూసి, జ్యూస్ గారు, బాబాను విశ్వసించి స్వీకరించడానికి 7 ఏళ్లు పట్టిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను అన్నారు ఘని. అంతటి మూర్ఖుడని కూడా అన్నారు ఘని. డాక్టర్ ఘని చిట్ట చివరకు బాబాను అంటిపెట్టుకుని ఉన్నాడు. బాబాతో నవజీవనంలో కష్టాలు అనుభవించాడు. అతని ఆరోగ్యం దెబ్బతిన్నందున మెహరాజాదికి తిరిగి పంపించేశారు బాబా. డాక్టర్ గని హజరత్ ఇనయత్ ఖాన్ బాగా తెలుసు. ఆయనను బాగా అభిమానించేవారు. సూఫీ ఆయనని తెలుసు కదా మనకి. జ్యూస్‌కి ఈయన పరిచయం ఉంది. ముర్షిదా ఇనయత్ ఖాన్ గారి ఈ పుస్తకాలన్నిటిని పంపించమని నన్ను కోరాడు ఘని. ఆ పుస్తకాలన్నీ చదివి ఘని, ఇనయత్ ఖాన్‌కి చాలా తెలుసును. కానీ కొంత మాత్రమే పాశ్చాత్యులకు అందించారు అన్నారు డాక్టర్ ఘని. డాక్టర్ డాన్కిన్ ఎదుట వాపోయాడు కూడా. దానికి డాక్టర్ డాన్కిన్ ఎందుకంటే వారు అంత మాత్రమే స్వీకరించగలరనుకుంటున్నాను అన్నారు డాన్కిన్. అంటే ఈ ఇనయత్ ఖాన్ ఈయనున్నారు కదా! హజరత్ ఇనయత్ ఖాను. ఈయన ముర్షిదా గురువు కదా! ఆయన ద్వారా జ్యూస్ వచ్చారు కదా! జ్యూస్ బాబా సూఫీ దాంట్లోకి రాగలిగారావిడ. ఆయన పుస్తకాలు అడిగితే జ్యూస్ ఇచ్చారు. ఇస్తే అంతా చదివేశాడు ఘని. కానీ పూర్తిగా పాశ్చాత్యులకి అందివ్వలేదు ఆ సూఫియం సంబంధించిందేదో అని బాధపడ్డాట డాన్కిన్ దగ్గర. డాన్కిన్ అంటున్నాడు, ఎంతవరకు వాళ్ళు స్వీకరించగలరో అంటే ఆ ప్రజల యొక్క పట్టుంటుంది గదా! వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అంతవరకే ఇవ్వగలిగారాయనని అన్నట్టుగా. ఎందుకంటే వారు అంత మాత్రమే స్వీకరించగలరనుకుంటున్నాను అని డాన్కిన్ కూడా అన్నట్ట. డాక్టర్ డాన్కిన్ సన్నగా, పొడవుగా ఉండేవాడు. ముందు మెహర్జీ కక్కరియా చెప్పిందావిడ. ఘని గురించి చెప్పింది. ఇప్పుడు డాన్కిన్ దగ్గరికొచ్చారావిడ. డాక్టర్ డాన్కిన్ సన్నగా, పొడుగ్గా ఉండేవాడు. లోతైన నీలి కళ్ళు, చక్కటి మొహం గల అసలు సిసలు బ్రిటిషు దేశీయుడతను. ఆయన వైద్య విద్య అభ్యసిస్తున్న సమయంలో బాబాని ఇంగ్లండ్‌లో కలిశాడు. బాబాను గురించి అడిగినప్పుడు ఆయన నిన్ను వశపరుచుకునే నేర్పరి అన్నాడు. బాబా శిష్యుల్లో అందరికంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నాడు ఇతను.
అంటే అతను బలహీనుడని కాదు, అతడు దృఢమైన శక్తి గలవాడు అని అర్థం అంటున్నారు చూసు. ఆయన మంచి పర్వతారోహకుడు. అంటే పర్వతాలు ఎక్కే ఇంట్రెస్ట్ ఉంది అతనికి. బ్రిటిష్ సైన్యంలో 5 సంవత్సరాలు వైద్యుడిగా పనిచేశాడు. ఆయనతో పోల్చదగిన పాశ్చాత్య ప్రేమికులెవ్వరూ లేరు. బాబా ఆయన ద్వారా ఎన్నో అసాధ్య కార్యాలను సుసాధ్యం చేశారు. ఆయనకు ఏ పని ఇచ్చినా అందరితోనూ కలిసిపోయి వినోదంగాను, వినయంగాను నిర్వహించేవాడు. ఒకసారి అమెరికాలో కలిసినప్పుడు బాబా వారి 2 ముఖ్యమైన కార్యక్రమాలు తెలియజేశాడు. మొదటిది, అసత్య అహాన్ని నిర్మూలించడానికి బాబా అవమానకరం, ప్రయాసతో కూడిన పనులు చేయించేవారు. 25 సంవత్సరాల సాన్నిహిత్యం మూలంగా నేను గ్రహించింది ఏమిటంటే, శిష్యులు ఆయన పాదధూళిగా మారడానికి సహకరించి వారు ఎట్టి పనినైనా అవలీలగా నిర్వహించగలిగే విధంగా ధూళిగా తీర్చిదిద్దారు. అంటే డాన్కిన్ చూడగానే మనకు ఆ భావన కలుగుతుంది. అతను కూడా అలాగే దృఢ విశ్వాసం అంటారు చూసారా? అట్లాంటి విశ్వాసంతో బాబాతో ఉన్నాడు. చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు అని చెప్తోంది జ్యూసు. ఇంకా ఇక్కడ సప్లిమెంటరీలో ఇంకా తెలియజేస్తున్నారండి. అదేంటంటే మెహర్ బాబా చెప్పిన విషయం. బాబా అన్నారట, మీరు కేంద్రాలు నిర్వహించడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. అక్కడ నా ప్రేమికులు సమావేశమై నా ఎడల గల ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. అయితే మీ మధ్య సామరస్యత ఉండాలి. సెంటర్లు ఉండాలా వద్దా అని నిర్ణయించుకుందాం. నా పనిలో కార్యకర్తలు ధూళిగా మారాలి. ఇక్కడ మరి డాన్కిన్ని ధూళిగా అని చెప్పారు కదా! ఆ ధూళిగా అన్న సంగతి బాబా ఏం చెప్పారో అంటే, శిష్యులు ఆయన పాదధూళిగా మారడానికి సహకరించిన వారు ఎట్టి పనినైనా అవలీలగా నిర్వహించగలిగే విధంగా తీర్చిదిద్దారు కదా బాబా. అంటే ప్రేమ ద్వారా అన్ని పరీక్షలను ఎదుర్కొని నిలబడగలగడం. దాన్ని అద్భుతంగా వీళ్ళు చేశారని చెప్పడం కోసం బాబా ఈ ధూళి గురించి ఏమన్నారో చెప్తున్నారు. ఐ విడ్యూస్ మనకి సప్లిమెంటరీలో. ధూళిగా మారడం అంటే ఏమనుకుంటున్నారు? ధూళిగా ఎలా అవగలరు? నేను చెప్పినట్లు చేయడం చాలా కష్టం. మీ హృదయంలో నా ఎడల ప్రేమ ఉంటేనే కానీ నేను చెప్పినట్లు చేయలేరు. నేను చెప్పినట్లు చెయ్యలేకపోయినా, నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేకపోయినా నా కొంగు వదలకండి. నేను మీకు సాయం చేస్తాను. ధూళిని కాలు కింద తొక్కినా అదేమీ అనదు. ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనగలిగితే మీరు ధూళిగా మారగలరు. నా ఎడల అత్యంత ఉన్నతమైన ప్రేమ ఉంటే మీరు ధూళిగా మారతారు. ధూళిగా మారడం ద్వారా నాతో సంబంధం ఏర్పరచుకోగలరు అన్నారు బాబా. బాబా ఒకసారి అన్నారు, దేవుడిని గురించి ఎంత ఎక్కువగా చర్చిస్తే ఆయనను అంత తక్కువగా అర్థం చేసుకుంటారు. అందుచేత దేవుడిని ప్రేమించండి, దేవుడిగా అయిపోండి. దేవుడిగా అవడం ఎలా? చెమటోడ్చి జీవించవచ్చు. దేవుడవ్వాలంటే నీ హృదయాన్ని అర్పించాలి అన్నారట బాబా. ఈ ధూళి విషయంలో, ప్రేమ విషయంలో బాబా ఏం చెప్తున్నారు అంటే, మనకి విధేయత విషయంలో కూడా బాబా అదే చెప్తారు. విధేయత అంటే ఏంటి? ప్రేమ అంటే ప్రియతముడికి ప్రియతముడు ప్రేమికుడికి ఇచ్చే వరం కదా! అది వరం. కానీ బహుమానం కింద ఏమిటిస్తాం మనం? ఆ ప్రేమికుడు ప్రీతముడికి ఇచ్చే బహుమానం. అంటే ఆ అవకాశం భగవంతుడు మనకిచ్చాడండి. అంటే ప్రేమకు ప్రేమే అర్పణగా ఉండడమాట. కానీ బాబా అంటారు, విధేయత అంటే ఏంటి? ఒక మానవుడు తన ఇష్టం వచ్చినట్టు జీవితంలో స్వేచ్ఛగా జీవిస్తున్న మానవుడు ఒక భగవంతుని గాని, ఒక గురువుని గాని ఆశ్రయించాడనుకోండి. అప్పుడు అతని ఇష్టాయిష్టాలన్నీ పక్కన పెట్టేసి గురువు ఇచ్చకి తలవొగ్గడం మాట. అలా ఆయన ఇచ్చకి తలవొగ్గడాన్ని విధేయత అన్నారు. కానీ బాబా ఏమంటున్నారంటే, ఎవ్వరూ కూడా పరిపూర్ణ విధేయత ఇవ్వలేరు అన్నారు. ఎందుకంటే అది అధికాధికంగా ప్రేమించడం వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రేమన్నది పూర్తిగా పరిశుద్ధంగా ఇవ్వలేకపోతున్నాం కనుక, విధేయత కూడా మనం బహుమానంగా ఇవ్వలేం కనుక, బాబా కొంచెం వెసులుబాటు ఇచ్చారు. మీరు ఆ విధేయత చూపించకపోయినా, నేను చెప్పిన పని ఒకటుంటుంది. లేతే బాబా సందేశం అయి ఉంటుంది. ఏదైనా సరే మీరు మీ ఇష్టం లేకపోయినా దాన్ని ఆచరిస్తే కనుక నా సహాయం అందుతుంది. ఆ పని బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నా భుజాల మీద యేసుకుంటాను అని చెప్తున్నారు. అంటే అయిష్టంగానైనా విధేయత చూపించండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా ఏదైనా సందేశాలిచ్చారు. ఎలాగండి పాటించడం అని చెప్పి, మనం పాటించడం కష్టమని ఊరుకోకూడదు. ప్రయత్నం చేయాలి. అంటే ఒక అడుగు వెయ్యాలి. అంటే ఆయన మనకిష్టం లేకపోయినా ఆయన ఇష్టానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేస్తే ప్రభు అదే చాలంటున్నారు. అదే నాకు సంతోషం.
అప్పుడు నా సహాయ సహకారాలు అందుతాయి. నా కృపకు పాత్రుడవుతావు. నీ పనిలో నేను బాధ్యత వహిస్తాను. అది నీకు సంస్కారం కూడా కాదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? ధూళిగా అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ధూళి ఏంటి ఎక్కడ పడితే అక్కడ కాలితో తొక్కినా, ఉమ్మేసినా అది ఏమీ పట్టించుకోదు. అలాగే ధూళిగా మారడము అంటే ఏంటనుకుంటున్నారు? నాతో సంబంధం ఏర్పరచుకోవడం అంటున్నారు బాబా. అందుకని ఈజీ అండి ఈ రోజు నుంచి బాబాని ప్రేమించేస్తాను అంటే కష్టం. ఎందుకంటే చెమటోడిస్తే నువ్వు సంపాదించవచ్చు. అంటే చెమటోడ్చి జీవించవచ్చు. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది కనుక డబ్బొస్తుంది. కంఫర్ట్ లైఫ్ జీవించవచ్చు. కానీ దేవుడవ్వాలంటే నీ హృదయాన్నే అర్పించాలి. అంటే ధూళిగా మారాలి అని చెప్తున్నారు. అంటే అధికాధికంగా ప్రేమించాలి అని చెప్తున్నారు. కానీ భగవత్ ప్రేమికుడైన కవి ఒకడు ఇలా అంటాడట. ఓ శలభమా, దీపపు మంట చుట్టూ తిరిగి తిరిగి చివరకు దానిలోనే కాలిపోతావు. నీ కష్టం ఒక్క రాత్రితో సరి. నా ప్రీతముని ప్రేమాగ్నిలో కల్పాంతరం వరకు కాలుతూనే ఉండాలి. అంటే ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు కాలుతూనే ఉండాలి. కానీ దీపపు పురుగు చూడండి దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అదేం చేస్తుంది? ఒకసారి కాలిపోతుంది, అయిపోతుంది ఒక రాత్రితో. కానీ ప్రేమికుడికి అలా కాదు అని చెప్తున్నాడు భగవత్ ప్రేమికుడు. మరొక కవి దాగ్ ఇలా అంటాట. నీవు నేర్పిన పాఠాలు విని విని నా బుర్ర ఖాళీ అయిపోయింది ప్రీతమా. నీవిచ్చిన గొప్పవరం కోరికలు కోరని హృదయం. అంతకంటే గొప్పవరం మరేముంటుంది అంటాట దాగ్ అనే కవి. గురుప్రసాద్‌లో బాబా ఇలా అన్నారు. నీ ఊపిరి లాంటి కోర్కెలను విడిచి మరణిస్తే గాని నన్ను నీవు నీ ఊపిరిగా చేసుకుని శాశ్వతంగా జీవించలేవు. హ్మ్. అంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక అలా పుట్టుకొస్తూ ఉంటుంది మనసులో. అందుకే బాబా హృదయ ద్వారాలు తెరవండి అన్నారు. అందుకే కోరికలు తీర్చను, అవసరాలు తీరుస్తాను అన్నారు. అవసరమైతే అక్కడితో అయిపోతుంది. కోరిక అలా కాదండి. ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక అలా పుడుతుంది కనుక ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నీకు నేర్పిన నీ ఊపిరి లాంటి కోరికలను విడిచి అంటే మనం ప్రతిసారి మన ఆలోచన అంతా ఏముంటుంది? నా కంఫర్టు, నా సుఖం, నా ఆనందం. నేను ఇలాంటి ఫుడ్ తినాలి. అంతా నేనుతో మమైకమైపోయి ఉంటుంది మనసు. అది మరణించాలి అంటున్నా. అదే మనోనాశ. అప్పుడు ఏమవుతుంది? నీవు నన్ను నీ ఊపిరిగా చేసుకొని శాశ్వతంగా జీవించగలవు అన్నట్ట బాబా. నీవు ధూళిగా మారితే గాని దేవుడిని దర్శించలేవు. ముందు నీవు శిలగా మారాలి. శిలగా మారాకనే ధూళి కాగలవు. మానవ చైతన్యపు ఎరుకతో రాయిలా జీవించాలి. ఆ తర్వాత సద్గురు చరణాల దగ్గర ధూళిగా అవుతావు అన్నారు మెహర్ బాబా. కాబట్టి నీవు నన్ను నీ ఊపిరిగా చేసుకుని శాశ్వతంగా జీవించాలి అంటే ఊపిరిలాంటి కోరికలను విడిచి మరణిస్తే గాని అది సాధ్యం కాదు అని బాబా గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు చెప్పారండి. మళ్ళీ డాన్ కింద దగ్గరికి వద్దాం. అసత్యం, అహం నుంచి బయటపడడానికి సద్గురు రామకృష్ణ పరమహంస 2 మార్గాలను సూచించారు. ఒకటి పగిలిపోయేటంతగా అతిగా పెరగడం. రెండవది వలలోని చిన్ని చిన్ని రంధ్రాల గుండా బయటపడేటట్లుగా అతి చిన్నగా మారడం. అయితే బాబా మనల్ని అతి చిన్నగా చేసి వల నుంచి బయటపడేసి మనం చిక్కుకున్న భ్రాంతిని గుర్తించేటట్లు చేసేవారు. అప్పుడు అనంతమైన మన యథార్థ ఆహాలను గుర్తించగలం అన్నారు మెహర్ బాబా. నేను టెర్రీ వాషింగ్టన్‌లో జనస్రవంతిలో ఉన్నందున రాజకీయాల గురించి ఏమన్నా చెబుతారేమోనని మెహరాబాద్ నుండి తిరిగి వచ్చే ముందు బాబాను అడిగాను. బాబా కొంచెం గంభీరంగానే రష్యాకు ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉంది. అమెరికా ప్రపంచ నాయకురాలిగా తన స్థానాన్ని స్వీకరించలేకపోతోంది అన్నారు బాబా. అంటే ఇక్కడ ఈ బాబా చెప్పేదేంటంటే వివేకానంద స్వామి కూడా చెప్పేదేంటంటే 2 మార్గాలున్నాయి అన్నారట. ఎక్కడికి? భగవంతుని చేరడానికి అవనండి, మన అహం కరగడానికేనా. ఒకటేంటంటే పగిలిపోయేటంత అతిగా పెరగడం. అంటే ప్రతీదీ అతికెళ్ళిపోవాలి. కొన్ని జన్మలు తీసుకున్నాక ఎప్పటికైనా భగవంతుని దశ తిరగాలి అంటారు బాబా. ఆత్మ ఇంక విరక్తి పొందుతుందనమాట. ఇంకెన్ని జన్మలు ఇలాగా అసలేం దగ్గరికి వెళ్ళిపోదాం అని అప్పుడు మరలుతాట. అలాగా అంటే విరక్తి హై స్థాయిలోకి వెళ్ళిపోవడం అట. అస్తమటిగే దీని గురించి ఒక చిన్న కథ కూడా చెప్తానండి. ఒక భక్తుడు భగవంతుడిని అడుగుతాడు. ఎందుకు అస్తమాటికి ఈ కష్టాలు, సుఖాలు ఇలా ఎందుకు? ఇస్తే కష్టమి, రాత్రి సుఖమే ఏదో ఒకటి ఉంచొచ్చు కదా అని అడిగితే, భగవంతుడు నీ గుండెని ఎప్పుడైనా స్కాన్ చేయించుకున్నావా అని అడుగుతాడు. ఈసీజీ తీయించుకున్నాను. ఆ రిపోర్ట్ ఎలా వస్తుంది? స్ట్రెయిట్‌గా వస్తుందా?
ఇలా ఒకసారి హైట్, ఓసారి లో, ఓసారి హైట్ గీతలు మనకు తెలుసు కదా! ఈసీజీ రిపోర్ట్ ఎలా ఉంటుందో అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ కిందొస్తాయి గీతలు. అలా ఉంటుందా అంటే చెప్తాడు భక్తుడు. స్ట్రెయిట్‌గా ఉంటే డెడ్డే కదా భగవంతుడా! అందుకే గుండె అప్ అండ్ డౌన్ గీతల కింద ఉంటుంది. అదే కదా జీవితం. అప్పుడే కదా జీవించినట్టు చెప్తాము అంటే భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా లైఫ్ సుఖంగా ఉందనుకోండి బోర్ కొట్టేస్తుంది. కష్టాలున్నా బోర్ కొట్టేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు రామకృష్ణ పరమహంస, ఒకటి పగిలిపోయేటంత అతిగా అంటే ఇంక విరక్తి వచ్చేటంత అతిగానైనా పెరగాలట. లేకపోతే రెండోది బలలోని చిన్ని చిన్ని రంధ్రాల గుండా అంటే అన్నీ పోవాలమాట. నేచురల్ ఎగ్జిట్ అంటారు చూడండి. మన బలహీనతలన్నీ ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. మనం ఏ సాధన చేయకుండా. ఎలాంటప్పుడు అధికాధికంగా ఆయన్ని ప్రేమించడం వలన. ఆయన ఇచ్చిన అంగీకరించేస్తాం. ఈ బలహీనతలు కూడా తొలగిపోతాయి. అలా చిన్నవాడిగా అయిపోవడం అన్నమాట. ప్రతి దానికి ఒదిగిపోవడం. అంటే ఆయన ఇచ్చిన అంగీకరించడం అండి. ఇలా 2 మార్గాలున్నాయి అంటారట రామకృష్ణ పరమహంస. అయితే బాబా మనల్ని అతి చిన్నగా చేసి, బల నుంచి బయటపడేసి, మనం చిక్కుకున్న భ్రాంతిని గుర్తించేటట్లు చేసేవారు. బాబా అందుకే వస్తాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా కిందకి దిగి వచ్చేదేంటంటే, మాయలో మమైకమైపోతున్న మానవులందరినీ కూడా భగవంతుని దశ తిప్పడానికి, ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒకసారి రాముడుగా, ఒకసారి కృష్ణుడుగా, ఒకసారి బుద్ధుడిగా, ఈసారి మెహర్ బాబాగా. భగవంతుడొక్కడే కానీ అవతారాలే ఆ కాలమాన పరిస్థితులను బట్టి వస్తారండి. ఈసారి ప్రభు ప్రేమ అనే అవతారం దాల్చడం. ఇంక నేనేమీ చెప్పను మౌనమే నా ఆయుధమని మౌనం ద్వారానే బాబా చాలా విశ్వ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మనం వింటున్నాం కూడా. ఎలా చక్కగా మండలి ద్వారా మనకి మార్గదర్శకాల మండలి చేశారనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. బాలరాజు గారు. జై బాబా బాలకృష్ణ గారు. హారతి. అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారా? జై బాబా. ఓకే. ఆకుల శాంతి గారు మీరు ఇచ్చేయండి హారతి. జై బాబా. జై బాబా అండి. పాడండి హారతి. జై ఒక్క బాబా. నిమిషం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. చందురిని బోలు ముఖ కమలములకు చందురుని బోలు ముఖ కమలములకు వేద వేద్యుని పద పద్మములకు చందురుని బోలు ముఖ కమలములకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసును తోచి మందహాసమున మనసులు తోచి మౌన సభూషణ మోహనాంగునకు
ముత్యాల హారతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి మనమును నిలుపుము మేహరు మూర్తిని మనమును నిలుపుము మేహరు మూర్తిని మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచే మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచే మస్తు రక్షణ చేయగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. శాంతి గారు చక్కటి హారతితో ఈ రోజు సహవాసం ముగిసింది. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం అందరం. జై బాబా.